వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా రెండు రాష్ట్రాలుగా 2014లో విభజించబడింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ నెంబర్ 6 ద్వారా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ ఆర్టికల్ ఏర్పాటు చేసిన దాంట్లో గనక మనం ఆలోచన చేస్తే ఎక్కడా కూడా రాష్ట్రాలుగా విభజించమన్నారు తప్ప కులాలను తీసేయమని కానీ కులాల యొక్క టైటిల్ని మార్చేయమని కానీ ఎక్కడా కూడా దాంట్లో పొందుపరచలేదు. అలా చేయడానికి కూడా లేదు. రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేయలేదు, ఇక్కడున్న గవర్నర్ గారు కూడా పట్టించుకోలేదు, ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు. ఇక్కడున్న తెలంగాణ భూభాగంలో ఉన్న ముఖ్యమంత్రి అప్పటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఆలోచనతోటి 138 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కులాల నుంచి 26 బీసీ కులాలను ఒక్క జీవో నెంబర్ 3 ద్వారా తీసివేయటం జరిగింది. కారణాలన్నీ మీకు తెలుసు. ఈ విషయం తెలిసిన ప్రైమ్ 9 గత 3 నెలలుగా ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కారణం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, జీవోలను కన్సిడర్ చేయలేదు. కొన్ని 60-70 సంవత్సరాలుగా వీళ్ళ రిజర్వేషన్ పొందుతున్నారు రాజ్యాంగాన్ని అనుసరించి. వాళ్ళని ఒక్క పెన్నపోటుతో ఒక జీవోతో తీసేసిన ఉదంతం మీ అందరికీ చూపించాలి. అసలు ఏం జరిగింది 26 కులాల గురించి అనేది మీకు తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కోసం మన పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఓట్లేసిన ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారు, ఎంపీలు వదిలేశారు, మంత్రులు వదిలేశారు, ముఖ్యమంత్రులు కూడా వదిలేశారని చెప్పొచ్చు, అక్కడ కానీ ఇక్కడ కానీ. కానీ వీళ్ళు పుట్టిన కులాన్ని మార్చే అధికారం ఎవరిచ్చారు? పుట్టిన కులంలో రిజర్వేషన్ తీసే అధికారం ఎవరిచ్చారు? ఎవరైనా అధికారాన్ని నిజంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే న్యాయస్థానాలు కూడా ముందుకొచ్చి సుమోటోగా స్వీకరించవలసిన ఉదంతం ఈ కేసు. కానీ ఎవరూ కూడా దీనివైపు చూడలేదు. అది గమనించిన వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి 26+1 కులాల విన్నపాన్ని మన్నించి గత 3 నెలలుగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ ఈ చర్చని చేపడుతున్నాం. ఒక అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుకట్పల్లి బహిరంగ సభలో ఇచ్చిన మాట 26+1 కులాలను మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే నేను తిరిగి చేరుస్తానని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోను దైవంగా భావిస్తారు అన్ని పార్టీలు. కానీ అదే మేనిఫెస్టోలో పెట్టింది ఇంకా 11-13 నెలలైనా కూడా ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లో ఆ జాబితాలో చేర్చడానికి సమయం తీసుకున్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం పీసీ ప్రైమ్ 9 కథనాలకు స్పందించి నోటిఫికేషన్ ఇచ్చింది. బీసీ కమిషన్ మెంబర్స్ అండ్ చైర్మన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా లిస్టులో ఏర్పాటు చేయడానికి ఇంకా కాలయాపన చేస్తే 26+1 కులాలు ఒకటే అడుగుతున్నారు ప్రభుత్వాన్ని కానీ బీసీ కమిషన్ని. మా బాధలు విన్నారు, మా కష్టాలు విన్నారు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని మీకు జీవోలు చూపించాం, ఏదైతే బైఫికేషన్ యాక్ట్లో ఉన్న చట్టాలను చూపించాం, అయినా ఇంకా మీరు కాలయాపన చేయకుండా త్వరగా ఈ బీసీ జాబితాలో మా హక్కులని మీరు కాపాడితే రాజ్యాంగాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మీరు అమలు చేయమని కోరుతున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు. మా రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలుగా కొన్ని సంవత్సరాలుగా మేము ఆ రిజర్వేషన్ అనుభవిస్తున్నాం, రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని కాలరాసి మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలని మహానుభావ మాకు రక్షించని అడుక్కునే స్థితికి మమ్మల్ని తీసుకొచ్చే గత ప్రభుత్వాలు. కానీ అదంతా ఆలోచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యంగ్ డైనమిక్ లీడర్గా వీళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి మాత్రమే మాటిచ్చారు. కాబట్టి ఈ డిబేట్ని ఈ రోజున డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడవలసిన అధికారులు, మంత్రులు రాజ్యాంగాన్ని కనుక కాపాడకపోతే సమాజంలో సమతుల్యత వస్తే మాత్రం ప్రాంతాలుగా కులాల మధ్య చిచ్చు వస్తే దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. అందుకే మనం ఈ చర్చని చేపట్టి ప్రభుత్వం త్వరగా దీన్ని ముందుకు తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే ప్రైమ్ 9 స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. మీ సమస్యను మా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయండి. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆయన నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ. నమస్కారం పూర్ణచంద్రరావు. నమస్కారం అండి. అలాగే దోరపరెడ్డి జగదీశ్వరరావు, ఎక్స్ఎమ్మెల్సీ టీడీపీ, విజయనగరం నుంచి జూమ్ లైన్లో ఉన్నారు. విజయనగరం జిల్లాకి టీడీపీ అధ్యక్షులు గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆయన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన జగదీశ్వరరావు. నమస్కారం అండి. పూర్ణచంద్రరావు, మీకు తెలిసిన విషయమే, మీరు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఒక అత్యున్నతమైన పదవిలో ఒక డీజీపీగా రిటైర్ అయ్యి నిజంగా ఒక పార్టీలో కూడా ఆల్ ఇండియా బీఎస్పీకి ఒక కోఆర్డినేటర్గా ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా హక్కులకి భంగం కలిగితే ఎక్కడ ఏ వేదికైనా మీరు పంచుకుని పోరాటం చేస్తున్నారు. చాలామంది అధికారులు పెద్ద పదవిలో రిటైర్ అయితే విశ్రాంతి తీసుకుంటారు, కానీ మీరు రిటైర్ అయిన మరుక్షణం నుంచే ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, అటు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదేమైనా బడుగు బలహీన వర్గాల గురించి మీరు పోరాటం చేస్తున్నారు. కానీ ఒక రిటైర్డ్ డీజీపీగా వ్యవస్థల గురించి తెలుసు, మీకు చట్టాల గురించి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఎక్కడా ఏ విధమైన కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఓటు బ్యాంక్ రాజకీయం వల్ల హైదరాబాద్ నగరంలో ఎక్కువ 26 కులాలు ఆంధ్ర కులాలు వాళ్ళు ఉంటున్నారని ఒక నెపంతో వాళ్ళ ఓట్లు చంద్రబాబుకి వేస్తారేమనుకున్న ఒక భ్రమలో ఆయన 26 కులాలను తీసివేసి తీరని అన్యాయం చేశారు. తర్వాత న్యాయం జరక్క వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నవ్ ద కేస్ పెండింగ్ ఎట్ ఇన్ సుప్రీంకోర్టు. ఏది ఏమైనా ఇంతవరకు న్యాయం జరగలేదు. కానీ ఒక అడుగు ముందుకేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో నెల రోజుల్లోపే ఆయన నేను విచారణ చేస్తాను, కమిటీ వేస్తానని కూడా చెప్పలేదు. నెల రోజుల్లోపే ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపే తిరిగి బీసీ జాబితాలో చేర్చి మీకు నేను న్యాయం చేస్తానని భరోసా ఇస్తే ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు. ఇంకొక విషయం చెప్తున్నాను సార్ మీకు, పూర్ణచంద్రరావు, అక్కడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైనా ఉండొచ్చు, కానీ బీసీలు ఉండకూడదు అనేది. ఎందుకంటే 54% ఉన్న బీసీలని ఒక తక్కువ చేస్తే రేపు రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాలకు ఉపయోగపడతాయా, రాజ్యాంగం ప్రకారంగా మనం ఏమైనా చేయొచ్చని ఆలోచన తెలియదు. కానీ ఒక రాజకీయ కుట్రకోణం వీళ్ళ మీద చూపించారు. ఏమంటారు దీని గురించి మీరు? ఇది చాలా దారుణమైన అన్యాయం అండి సార్. ప్రజాస్వామ్య చరిత్రలో రైట్ ప్రజల సమానత్వం అనేది మన రాజ్యాంగం ప్రసాదించింది. సో నిన్నటి వరకు ఉన్న రిజర్వేషన్ని ఈ రోజు ఎత్తేయటం అనేది ఎంత అప్రజాస్వామికమైన విషయం చెప్పండి. అంటే ఏ రకమైనటువంటి డిస్కషన్ ఉండదు, ఏముండదు. ఒక పెన్ను పోటుతో మరి అన్యాయం చేయటం అనేది చెప్పలేని విషయం. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటేనండి, ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పార్టీల యొక్క మళ్ళీ గెలుపు కోసం సార్ అన్ని రకాల అడ్డదారులు దొక్కేటువంటి ప్రభుత్వాలు ఇవి. ఈ ప్రభుత్వాలు కూడా ఒక ప్రత్యేకమైన కులం డామినేట్ చేస్తాయి ప్రతి పొలిటికల్ పార్టీకి. ఈ రోజున 2 రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటంటే ప్రత్యేకమైన ఒక కులం డామినేట్ చేస్తుంది. ఆ కులం ఏలుబడిలో ఆ పార్టీ నడుస్తుంది, ఆ పార్టీ ఏలుబడిలో ఆ ప్రభుత్వం నడుస్తుంది. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి మనం తెలంగాణలో మరి బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అంటే వెలమ కులం ప్రాధాన్యంగా ఉంది, టీడీపీ వచ్చేటప్పటికి కమ్మ కులం ప్రాధాన్యతతో నడుస్తుంది, మరి వైసీపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ రెడ్ల కుల ప్రాధాన్యతతో నడుస్తుంది. అనాదిగా మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మరి ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. అసలు ఈ కులాలకి జరిగే అన్యాయం, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు జరిగే అన్యాయం ఇప్పటిది కాదండి. ఇది మన ఈ ఒక్క సమస్య ద్వారా మీ బీసీ ప్రజలందరూ చైతన్యపడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఈ రోజున వచ్చినాయి కాదు. సాహు మహారాజ్ కాలంలోనే 1920 దశకంలోనే వచ్చినాయి. అది కాకుండా మీకు తమిళనాడులో మరి 1921లోనే రాజా పానగల్ ఆయన చీఫ్ మినిస్టర్ ఉండంగానే మనకి రిజర్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు 89% రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే బ్రాహ్మణేతరులకు అందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఆ రిజర్వేషన్లు ఏమైనాయి అంటే మనకి స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగినాయి. స్వాతంత్రం వచ్చి మన ఆంధ్ర ఏర్పడే వరకు తమిళనాడులో కొనసాగితే, ఆంధ్రాలో వచ్చేటప్పటికి మన దురదృష్టం ఏంటంటే ఆంధ్ర ఫామ్ అవటమే మన దురదృష్టం. ఆంధ్ర ఫార్మ్ అవటం, మద్రాసు నుంచి విడిపోవటంతో ఎన్ని అనర్థాలంటే ఆంధ్ర వాళ్ళకి అన్ని అనర్థాలు జరిగినాయి. విడిపోవటంతో ఏమైందంటే ఆ రిజర్వేషన్ ఫలాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో కలిసి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక 1973లో కానీ బీసీలకు రిజర్వేషన్స్ రాలా. అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 2 దశాబ్దాల పాటు బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారు. అక్కడ తమిళనాడులో యథేచ్ఛగా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఉండటమే కాకుండా వాటి పర్సంటేజ్ కూడా పెరిగింది. 50% బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి అక్కడ తమిళనాడులో. ఇప్పటికి కూడా రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి 50%. జయలలిత చీఫ్ మినిస్టర్ ఉండగా 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్స్ ని ఇంక్లూడ్ చేయించి ఈవెన్ సుప్రీంకోర్టు
ఉత్తర్వులకి వ్యతిరేకంగా దాన్ని దాటవేయటం కోసం 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడం ద్వారా ఈ రోజున 50% రిజర్వేషన్లు తమిళనాడులో బీసీలు వాళ్ళు పొందుతున్నారు. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం 25% రిజర్వేషన్. 25%లోనే బీసీలు అందరూ కొట్లాడుకోవాల్సి వస్తుంది. అటు ఆంధ్ర బీసీలని, తెలంగాణ బీసీలని, మళ్ళీ అదొక డివిజన్. ఇట్లా ఈ బీసీలకు ఎప్పుడు కూడా వెన్నుపోటే జరిగింది ఈ ప్రజాస్వామ్యం. ఒకవేళ మనం ఆంధ్ర గనక తమిళనాడు నుంచి విడిగిపోకపోయి ఉండుంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంగా ఉండి, మరి మద్రాసు రాష్ట్రం క్యాపిటల్ గా ఉండి, ఈ రోజున 50% రిజర్వేషన్ ఆంధ్ర వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, హైదరాబాద్కి వచ్చి ఉండాల్సిన అవసరం ఉండేది. తెలంగాణ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండేది కాదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉండేది. ఎటువంటి ఆంధ్రాతో పొరపచ్చాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ బీసీల రాజ్యం ఎట్లయితే తమిళనాడులో ఉందో ఆంధ్రాలో కూడా ఉండేది కాబట్టి దాని ఇంపాక్ట్ తెలంగాణకు ఉండి ఇక్కడ కూడా ఈ 2-3 కులాల పాలన పోయేది. అటు కమ్మ, రెడ్డి, వెలం కులాల పాలన ఇప్పుడు ఏదైతే సాగుతుందో తెలంగాణలో అది పోయి ఇక్కడ కూడా బీసీల రాజ్యం ఉండేది. ఇదే మాదిరిగా ఆనాడు మనం గనక కొంచెం వెనక చరిత్ర కూడా బీసీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు కూడా 1 hour పెట్టారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం తొందరపడి ఏదో 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళేది కాదు. కాబట్టి ఇది మనకి హిస్టారిక్ నేపథ్యం అనేది తెలియటం కూడా చాలా అవసరం కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ నుంచి మీకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఆ రోజు బతికే ఉన్నాడు మన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు. మహారాష్ట్ర ఆ అంబేద్కర్ ప్రభావం, తమిళనాడులో ఉన్న పెరియార్ ప్రభావం, మరి అవన్నీ కూడా ఉప్పెన్లాగా తయారయ్యి ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఏలుబడిలో ఈ రాష్ట్రాలు ఉంటే అసలు ఈ సమస్యలు ఉండేవి కాదు. అందువల్ల ఏమవుతుందంటే ఎందుకు ఇలా జరిగిందంటే కులాల మధ్య ఉన్నటువంటి ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాటి మధ్య ఉన్న యుద్ధంలో భాగంగానే ఈ సమస్యలు మనకు పుట్టుకొస్తున్నాయి. మన సమస్యలు వీళ్ళు పరిష్కరించట్లా. సో ఎప్పుడైతే ఆంధ్ర ఏర్పడిందో మరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఇక్కడేమో బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. సో వీళ్ళిద్దరినీ కాదని రెడ్ల ఆధిపత్యం రావటం, మరి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం, రెడ్ల ఆధిపత్యంలో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, మరి నీలం సంజీవ్ రెడ్డి టోటల్గా బీసీలకు ఎగనెస్ట్ గా ఉండటంతో ఎక్కడైతే తమిళనాడులో ఈ బీసీలు తమిళనాడులో డెవలప్ అయితే ఈ రెడ్ల ఆధిపత్యానికి అడ్డం వస్తుందని చెప్పి ఆ నీలం సంజీవ్ రెడ్డి మరి కుట్రతోనే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకపోవటం కూడా జరిగింది. అందుకనే 1973కి కానీ బ్రహ్మానందరెడ్డి హయాంలో కానీ ఈ రిజర్వేషన్ రాలా. అప్పుడే తెలంగాణ వాదం ప్రబలటం అనేది మొదలయ్యేటప్పటికీ దాన్ని అడ్డుకోవడం కోసం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది 1973లో. అందువల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్యమం ద్వారా ఒక్కొక్క నష్టం, ఒక లాభం జరుగుతూ వచ్చింది బీసీలకి. మరి తెలంగాణ ఉద్యమం ద్వారా మన ఏదైతే 26+1 కులం బీసీలు ఉన్నారో వాళ్ళ ఇక్కడ లేని కులాలు బీసీ కులాలు, మరి ఆ కులాలకి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నిజంగా అది చాలా అన్యాయం. ఎందుకంటే వీళ్ళంతా కూడా జన్మతః ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు బీసీలు. బీసీ ఎక్కడికి పోయినా బీసీయే. ఇప్పుడు ఈవెన్ అమెరికా పోయినా బీసీని బీసీగా చూస్తారు కానీ కమ్మతో, రెడ్డితో, వెలమతో సమానంగా చూస్తారా అండి? నాకు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కమ్మ కులస్తులు తానా ఏర్పరచుకున్నారు, వాళ్ళందరూ అక్కడ కలిసిపోతారు. అమెరికాలో కూడా మొత్తం కలుస్తారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి మా టీడీపీ ప్రభుత్వం మాకు రావాలా, మా కులం ప్రాధాన్యత పెరగాలని చెప్పి ఇక్కడ విపరీతమైనటువంటి ఫండింగ్ చేశారు. కులం ఎక్కడ పోతుందండి? అమెరికాలో పోయినా కులం పోదు, ఎక్కడ పోయినా కులం పోదు, శ్మశానంలో కులం పోదు, మరి పుట్టుకతో వచ్చిన కులం చచ్చినా పోదు, చచ్చినా పోయే అన్ని పోతాయి కానీ కులం ఒకటే పోదు. అందువల్ల తెలంగాణలో ఉన్న కులం ఎక్కడ పోద్ది? వెనుకబాటుతనం కారణంగా కులాన్ని బీసీ కింద మనం కేటగరైజ్ చేసినప్పుడు, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చేసినప్పుడు, తర్వాత జన్మతః ఇక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళ కులాన్ని కాదని చేయటం అనేది ఏంటంటే 2 రకాల కారణాలండి. ఇందాక మీరు అన్నారు చూడండి, ఒక రాజకీయ ఉద్దేశం అదొక కారణం అయితే, 2 వీళ్ళని లెక్క చేయకపోవటం. అసలు ఈ బీసీలు ఏందా, వీళ్ళదేంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు. నిజంగానే బీసీలు కూడా గమనించాలి. మనం ఏం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే
ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బీసీలు ఎంతమంది అండి? 19 మంది ఎమ్మెల్యేలు, Right. రెట్లు 43 మంది ఉన్నారు, సార్ వెలమలు 13 మంది ఉన్నారు, సార్ మరి కమ్మల 4 ఉన్నారు. దాదాపుగా చూడండి ఎంతమంది ఉన్నారు, 60 మంది ఉన్నారు. రైట్ సో బీసీలు ఎంతమంది ఉన్నారు? సగానికి పైగా ఉంటే 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ. రైట్ ఇక్కడ కొట్లాడింది, తెలంగాణలో ఉన్న బీసీలు కొట్లాడాల్సింది ఆ 3 కులాలతో, అంతేగాని సాటి బీసీలతో కాదు. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు Right. ఈ 26 కులాలకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ ఇస్తారు. Right. దానికోసం బీసీలు పోరాడం. అంటే Right. బీసీల లక్ష్యం ఇప్పుడు ఏంటంటే రైట్ రైట్ ఈ కులాలు, అంటే ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఒక పాయింట్ నేను చేస్తాను. ఒక్కసారి కులాలు మన ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, సార్ ఈ కులాలు ఎప్పుడు కూడా చిన్న కులాలని, బీసీల కులాలను కానీ ఎస్సీల కులాలను కానీ విడదీసి పాలిస్తాయండి Right. ఈ పాలక కులాలు. Yes. చేసే పనే అది. Right. అట్లా ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. బీసీలు గమనించాలి. Right. ఆంధ్ర బీసీలు ఈ రోజున 40 మందే ఉన్నారు మొత్తం అసెంబ్లీలో. ఎంత Right. అన్యాయం చెప్పండి. Right. సగం 175 దానిలో 90 మంది ఉండాలి బీసీ ఎమ్మెల్యేలు, Right. కేవలం 40 మందే ఉన్నారు. Right. అందువల్ల పాలన మారాలి, మనకు రావాల్సిన ఆదేశాలు రావాలి, మేలు జరగాలి అంటే ఈ పాలక కులాల యొక్క పాలన పోవాలి. రైట్ ఈ బీసీ కులాల పాలన, మరి ఎస్సీ కులాల పాలన, ఎస్టీ కులాల పాలన, Right. ఎవరైతే ఈ 2-3 కులాలు తప్పిస్తే ఓసీలో ఉన్నటువంటి వైశ్య గాని, రైట్ లేకపోతే బ్రాహ్మణులు గాని, అటు కాపులు గాని, ఈ కులాల పాలన రానంత కాలం రైట్ ఈ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. రైట్ రైట్ మరి చట్టపరంగా కూడా జార్ఖండ్ లో ఒక కేసు ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. రైట్ రైట్ మాట్లాడతాను సార్, మీతో మాట్లాడతాను. ఒకసారి ఎమ్మెల్సీ మన టి భానుప్రసాద్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు మన కరీంనగర్ ఎమ్మెల్సీ, అలాగే 3 సార్లు ఎమ్మెల్సీగా చేశారు, ఎక్స్ చీఫ్ విప్ కూడా, వారి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం భానుప్రసాద్ గారు. నమస్కారం సార్. నిజంగా మేము ఒక 3 నెలలుగా ప్రైమ్ 9లో ఈ యొక్క 26+1 కులాల గురించి చర్చిస్తున్నాం. గతంలో ఈ 26 కులాల అసోసియేషన్తో కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అనేక వేదికల్లో వాళ్ళతో చర్చిస్తాం, ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రైమ్ 9 తరపున, 26 కులాల తరపున. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీ కమిషన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఇంకా నెల రోజుల్లోపన్నారు కానీ 11-12 నెలలు అయింది. ఇంకా కూడా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి ఇంకా పెండింగ్ ఎట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఏమంటారు దీని గురించి? గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ ఆనాడు ఉన్నటువంటి అనేక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని బీసీలని, సార్ వివిధ కులాలని బీసీలో చేర్చడం జరిగింది. సార్ ఆ బీసీలలో చేర్చినటువంటి వారిని ఈరోజు వాళ్ళని తీసేయాలి అని అంటే అయితే ఏదర్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులైనా మారి ఉండాలి, లేక సామాజిక స్థితిగతులైనా మారి ఉండాలి. Yes. ఆ విధంగా మారాల్సిందే తప్పితే కేవలం ఒక రాష్ట్రం మారినంత మాత్రాన వాళ్ళ యొక్క బీసీ అనేటువంటి హోదాని కోల్పోవడం అనేటువంటిది న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు, చట్టబద్ధం కాదని నా భావన. సార్ ఈరోజు వాళ్ళలో చాలా మంది కూడా ఈరోజు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అదేవిధంగా ఆ రోజు వివిధ ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ జిల్లాల నుంచి సంబంధించిన వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. అంత మాత్రాన వారి యొక్క బీసీ స్టేటస్ ని తీసివేయటం అనేటువంటి సమంజసం కాదు. మరి ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఏ ఒత్తిడి వల్ల నిర్ణయం తీసుకుని అది డెఫినెట్ గా వీరి యొక్క జీవితాలలో ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి దగ్గరగా గమనించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఈ రోజు, నేను ఇక్కడ నిర్మాణ రంగంలో ఉన్నాను, గత 30 సంవత్సరాలుగా నేను గమనిస్తూ వస్తున్నాను. అనేక మంది భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల్లో చాలా మంది ఈ రోజు ఈ 26 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వివిధ చిన్న జాబ్స్ లో పెట్టి జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఏదో చదివించుకుని రేపు వాళ్ళ రాబోయే తరాలు, వాళ్ళ తరాలైనా కనీసం ఒక సుఖమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఏదో చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజు ఆ పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోయినా కూడా వాళ్ళు అక్కడికి పోయేప్పటికి మళ్ళీ అదర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి, ఇక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది న్యాయమైనది కాదు. ఖచ్చితంగా వారి బీసీ ఇదిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను గత సమావేశాల్లో కూడా
ఆనాడు ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టిన రోజులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది, ఈ అంశం గురించి మాట్లాడటం జరిగింది. సార్ ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద నా వంతుగా నా ప్రయత్నంగా ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వాన్ని ఈ వేపుగా అడుగులు వేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా వారికి ఆ బీసీ కేటగిరీ అనేటువంటి పునరుద్ధరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి దాంట్లో మళ్ళీ వారికి అవకాశాన్ని వారికి ఇది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నా భావం. భానుప్రసాద్ గారు ఒకటి చెప్పండి, 2014లో ఉమ్మడి ఏదైతే 2 రాష్ట్రాలుగా విడిపోయినాయో బైఫర్కేషన్ యాక్ట్ 10 సంవత్సరాల అమల్లో ఉన్నా కూడా రాజ్యాంగ వైలేషన్ చేసి 26+1 కులాలను తీసేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఇక్కడ ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఇద్దరూ మాట్లాడకపోవటం వల్ల వీళ్ళ అన్ని సమస్యలు 2 రాష్ట్రాల్లో నీళ్లు నియామకాల కోసం కొంచెం మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒక 26+1 కులాలు మాత్రమే పెండింగ్ ఉండిపోయింది. ఇది కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు మాట్లాడుకుంటే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ని అనాలోచితంగా వైలేషన్ చేసి తీసేసినప్పుడు దీనికోసం పెద్ద ప్రాసెస్ చేసి కమిషన్ వేసి మళ్ళీ వినతులు తీసుకుని రాజ్యాంగం ప్రకటించిన రిజర్వేషన్ రీస్టోర్ చేయడానికి జీవో నెంబర్ 3ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది సార్. దీనికోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వినతులిని ఇదంతా జనాలకు ఏమవుతుందంటే ఇదేదో కాలయాపన, గత ప్రభుత్వం 2 టర్ములు చేసినలాగే వీళ్ళు కూడా మోసం చేస్తారా అనేది ఒక ఆలోచన 26 కులాల్లో ఒక బాధనైతే ఇలా పడుతున్నారు. దానికి ఏమంటారు మీరు? అయితే అందుకే నేను మొట్టమొదటి నా ఇదిలో ఏం చెప్పానంటే ఇది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కూడా సరైనది కాదని చెప్పాను. నాకు ధర్మబద్ధం అంటే సామాజికంగా మనం ఒకరికొకరి అన్నముల మధ్యలో ఏమైనా కూడా మనం కూర్చొని మాట్లాడుకునే విధంగా అయితే మాట్లాడుతున్నాం. ధర్మంగా న్యాయం ఇది ఉంటుందో దాని ధర్మబద్ధం. న్యాయబద్ధంగా అంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా కరెక్ట్ కాదు అనేటువంటి చట్టబద్ధంగా నేను చెప్పిన ఎందుకంటే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి. అందుకే నేను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఈ విధంగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పినాను ఫస్ట్. అసలు యాక్చువల్ గా ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేటువంటి సరే ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని నిర్వహించుకోవడానికి కొన్ని ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుందేమో, కానీ ఆ ప్రాసెస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఫాస్ట్ గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది డిలే అవ్వడం వల్ల కొంతమందికి వాళ్ళ యొక్క అవకాశాలను కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు రానటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళు పూర్తిగా దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సత్వరమైన నిర్ణయం తీసుకుని దీనిపైన ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా కొంతమంది ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది సరైనది కాదు. ఎందుకంటే బీసీలు ఎక్కడున్నా బీసీలే, వాళ్ళు ఎక్కడున్నా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని కూడా మనం బీసీలుగా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు గతంలో కలిసి ఉన్నటువంటి నిన్నటి వరకు ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం వేరుగా చూడటం అనేటువంటి ఏ విధంగా కూడా సమంజసం కాదనేటువంటిది నా భావం. సార్ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారతదేశం నుంచి కూడా వచ్చిన వాళ్ళని ఈరోజు బీసీలుగా వచ్చినామని అవుతున్నారు సార్. వాళ్ళకి లేనటువంటి రిస్ట్రిక్షన్స్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళకి పెట్టడం అనేటువంటిది ఏ విధంగా కూడా సరైనటువంటి. భానుప్రసాద్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు, ఎమ్మెల్సీగా ఆల్రెడీ లాస్ట్లో మండలిలో కూడా మాట్లాడారు. ఏదేమైనా ఇంకా ప్రక్రియ పూర్తయింది, ఆ రిజర్వేషన్ తిరిగి బీసీ జాబితాలు చేయాలి. కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరవట్లేదు, ఇక్కడున్న బీసీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. కొన్ని ఒక 60-70 సంవత్సరాలుగా 100 సంవత్సరాల క్రితం నుంచి 1920 నుంచి ఈ బీసీ రిజర్వేషన్ పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోతూ ఉన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించమంటున్నారు తప్ప కొత్తగా అడగట్లేదు. మీరు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తారా? తప్పకుండా మాట్లాడతాను. వారి సమస్య పట్ల నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా కూడా నా వంతు ప్రయత్నం. ఎందుకంటే 26 కులాల అసోసియేషన్ వాళ్ళు నాతో చెప్పారు, అనేక సందర్భాల్లో భానుప్రసాద్ గారు మాకు ముందుండి నడిపించారు, వారు ఒక అడుగు ముందుకేస్తే ఈ సమస్య తీరిపోతుంది మాకు. అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తానంటున్నారు.
తప్పకుండా అండి. నేను వారికి ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాను. వారు నాకు కంటిన్యూస్ గా వారి నాయకులందరూ కూడా నాకు టచ్ లో ఉన్నారు. అనేక సందర్భాల్లో గతంలో కేసీఆర్ గారితో కూడా వారితో మాట్లాడించడం జరిగింది, కేటీఆర్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది. అనేక సందర్భాల్లో వారు ఎప్పటికప్పుడు ఈ అనేక ఎన్నికల సందర్భాల్లో వారికి ప్రామిస్ చేస్తూ రావడం జరిగింది. కానీ దాన్ని ఎందుకు చేయలేదు, వాళ్ళు పెండింగ్ లో పెట్టుకొచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు. నిజంగా వాళ్ళకి మీరు ఒక మాట ఇచ్చారు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారితో పొన్నం ప్రభాకర్తో మాట్లాడతానని ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. జగదీశ్వరరావు నమస్కారం అండి. నమస్కారం సార్. అలాగే మన జూమ్లో అందుబాటులోకి వచ్చారు జస్టిస్ బి చంద్రకుమార్ గారు, ఫార్మర్ జడ్జ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ. నమస్కారం చంద్రకుమార్ గారు. నమస్కారం అండి. సార్, 26+1 కులాల కోసం గత 3 నెలలుగా ప్రైమ్ 9లో గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 138 బీసీ కులాల్లో 26 కులాలను అత్యంత దారుణంగా వితౌట్ నోటీస్ ఇవ్వటం కానీ ఏమీ లేకుండా 1920 నుంచి బీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ని ఒక పెన్నపోటుతో తీసేసిన ఉదంతం ఎంటైర్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. కానీ ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి ఎవరికి న్యాయం చేయకపోతే హైకోర్టు దాటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మీరు రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా మీరు సర్వీసెస్లో పెద్ద పదవిలో ఉండి కూడా బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని మీరు అనేక మందికి సేవ చేస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందించి సామాజికంగా ఎవరికి అన్యాయం జరిగినా ఏదైతే వృత్తిలో జడ్జిగా ఉన్నారో ఆ తర్వాత కూడా మీరు వీళ్ళకి సేవలు అందిస్తూ వస్తున్నారు. దానికి ప్రైమ్ 9 వేదిక మీకు ధన్యవాదాలు. 26 కులాలను తిరిగి చేర్చాలని ఈ ప్రైమ్ 9 పోరాటం చేస్తుంది. 26 కులాలు కూడా పోరాటం చేస్తుంది. ఏమంటారు దీని గురించి? రాజ్యాంగంలో మనకు సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అనేది ఉందన్నట్టు సార్. సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంటే సామాజికంగా విద్యార్థిగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ చేయడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత సార్. ఈ బాధ్యత కిందనే ఆర్టికల్ 15(4), 16(4) ఇవన్నీ కూడా వచ్చినాయి సార్. అలాంటప్పుడు ఆర్టికల్ 340 రాజ్యాంగంలో చేర్చినప్పుడు బీసీ కులాల గురించినటువంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఎవరెవరు బీసీ కులాల కిందికి వస్తాయో నిర్ణయించాలని చెప్పేసి ఎప్పుడు మన రాజ్యాంగంలో మనం పేర్కొనడం జరిగింది అన్నట్లు సార్. ఆ విధంగా ఏంటందో ఒక కులాలను ఒక బీసీ కులాలలో ఉంచాలా, బీసీ కులాలకి తీసేయాలనేటువంటి ఒక నిర్ణయం చేయక మొదలు ప్రభుత్వం దాని మీద కంప్లీట్ సర్వే చేయాల్సిన అవసరం ఉండే. కంప్లీట్ సర్వే చేసి ఫ్యాక్ట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి ఒక ఎంక్వైరీ లేకుండా, అంటే డాటా కలెక్షన్ అనేది లేకుండా, ఇప్పుడు అందులో ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంతమందికి సినిమా హాల్ ఉన్నాయి, ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, అంటే వెదర్ ఆ కులం నిజంగానే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉందా లేదా అనే నిర్ణయం చేయడం అనేది ఒక జ్యుడిషియస్ నిర్ణయంగా ఉండాల. అంటే ఒక ఫ్యాక్ట్స్ బేసిస్ మీద జరగాల. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో 26 కులాల గురించి అలాంటి ఒక సర్వే ఏది నిర్వహించలేదు అనేది మనకు అర్థమవుతున్నది. అలాంటి సర్వే ఏది చేయకుండా నిర్ణయం చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధము. కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిమాండ్, వాళ్ళకు న్యాయమైనటువంటి డిమాండ్, వాళ్ళు ఏమంటున్నారు, 1920 నుంచి కూడా మమ్మల్ని బీసీ కులాలుగా పరిగణించారు, మధ్యలో తీసేశారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రిక్వెస్ట్, వాళ్ళ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి ఒక విషయం అన్నాడు. దీని గురించి ప్రభుత్వం ఒక సరి అయినటువంటి నిర్ణయం అనేది అతి తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దానికోసం ఫ్యాక్ట్స్ కానీ, డాటా కలెక్షన్స్ కానీ, అవసరమైతే ఒక కమిషన్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ప్రభుత్వం దగ్గర అవన్నీ వివరాలు కనుక ఉంటే సరిపోయింది. డాటా బేస్ మీద, అంటే ఫ్యాక్ట్స్ బేసిస్ మీద ఒక డిసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కులంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, సామాజికంగా వాళ్ళని వేరే సమాజంలో వాళ్ళని ఏ విధంగా చూడబడుతున్నారు, ఆ కులాలు బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అనేది గమనించి ఆ విధంగా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వీళ్ళ న్యాయమైన డిమాండ్ కు ప్రభుత్వం త్వరలో స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సార్ చంద్రకుమార్ గారు, ఒక విషయం, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ దాంట్లో క్లియర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదైతే ఉందో ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి ఏ విధమైన కొత్త అమెండ్మెంట్లు, కొత్త రూల్స్ ఏమీ తీసుకురాకుండా 10 సంవత్సరాలు అలాగే ఉంచాలంటే
14/8/2014లో జీవో నెంబర్ 3 ద్వారా వితౌట్ నోటీస్, వితౌట్ కన్సిడరేషన్, వితౌట్ వాళ్ళతో చెప్పడం కానీ ఏమీ లేకుండా అక్కడున్న ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న ప్రభుత్వాలకు కానీ ఒక ఏపీ కులాలనే ఒక నెపంతో మాత్రమే తీసేశారు సార్. దాని తర్వాత ఇమీడియట్గా వీళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయితే ఎవరు స్పందించకపోతే హైకోర్టులో కూడా లేరు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టులో 26 కులాలకు సంబంధించిన కేసుని బెంచ్ అయి ఇంతవరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ముల పరిపాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఎందుకు తీసేశారు? ఒక అప్డేట్ వేయండి, ఇంతవరకు సరైన అప్డేట్ వేయకుండా కాలయాపన చేసి ఇక్కడ ఒక రాజకీయ కుట్ర కోణం సార్. ఎందుకంటే 54% బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 138 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కులాలలో 26 కులాలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ద పర్సంటేజ్ ఓటు బ్యాంక్ అనేది ఇబ్బంది అవుతుందనేది రాజకీయ పార్టీలకు చేశారు తప్ప ఇంకొక నోటీస్ చేస్తున్నారు. తమరు ఒక జడ్జిగా ఉన్న రిటైర్ అయ్యారు కాబట్టి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మిగతా అన్ని కులాలు కూడా ఉండొచ్చు, కానీ ఒక బీసీలని టార్గెట్ చేయడం కారణం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు కారణం ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 26 బీసీలకు ఎన్నో లక్షల కోట్లు కూడా లేరండి. కొన్ని వేలల్లోనో లేకపోతే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఉంటారు. వీళ్ళని తీసి 11 సంవత్సరాలుగా రోడ్డు మీద పెడితే ఇంకొక విషయం సార్, రాజ్యాంగంలో తమరు ఒక జడ్జిగా రిటైర్ అయ్యారు. ఒక పుట్టిన కులం మధ్యలో మారిపోతుందా ఎక్కడైనా రాజ్యాంగాన్ని అనుసరించి? ఒక రెడ్డిగా పుట్టిన వాళ్ళు రెడ్డిగానే చనిపోతారు, ఒక కమ్మగా పుట్టిన వాళ్ళు కమ్మగానే, ఒక గౌడిగా పుట్టిన వాళ్ళు గౌడిగానే. కానీ ఇక్కడ 26 కులాల్లో ఉన్న 26 కులాల వాళ్ళు మధ్యలో 2014లో ఈ కులం నీది కాదంటే ఇంకా ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగానికి విలువలు ఉంటాయా? మీలాంటి మేధావులు నిజంగా మీరు రిటైర్ అయ్యి బడుగు బలహీన వర్గాల కోసం మేము చూస్తున్నాం. మీడియాలో అనేక రైతుల గురించి అనేక పోరాటాలు చేస్తున్నారు సామాజికంగా. మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమా కూడా వచ్చారు మీరు, కార్పొరేట్ కాలేజ్, ఆ రోజు కూడా చూశాను మిమ్మల్ని. ఎందుకంటే ఇంకా ఇంత వివక్ష ఉంటే చట్టాలను అమలు చేయకపోతే మనల్ని ఎవరు రక్షిస్తారంటారు? ఒక జడ్జిగా చెప్పండి. మనకు ఇప్పుడు ఒకటి సామాజిక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను సోషల్ జస్టిస్ కు కట్టుబడి ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా నేను సోషల్ జస్టిస్ కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా అది ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం చేసుకున్నటువంటిది, దానికి అభినందించాలా. కానీ ఇలాంటి కులాలు ఇప్పుడు 26 కులాలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకొని, ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వాళ్ళు ఇవ్వడం లేదంటే నేను చెప్పాను కదా, అంటే ఒక నిర్ణయం తీసుకోకంటే మొదలు ఫ్యాక్ట్స్ ను మొత్తం, అంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డాటా మొత్తం కలెక్షన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద వాళ్ళు అఫిడవిట్ ఇవ్వగలిగేవాళ్ళు. ఇప్పుడు 26 కులాలను తీసేయడానికంటే మొదలు బహుశా నేను అనుకుంటున్నాను ఎలాంటి ఒక డిస్కషన్ కానీ, ఎలాంటి ఒక డాటా కలెక్షన్ కానీ, ఫ్యాక్ట్స్ కలెక్షన్ కానీ జరగలేదు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళు దాన్ని పరిశీలించి మళ్ళీ ఆ కులాలను అవుతుందో బీసీ కులాలకు చేర్చడం అనేటటువంటిది న్యాయమైన విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తొందరగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది సార్, 2024 మన ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి నెల రోజుల్లోపే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షవాదాలు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పారు. నెల రోజుల్లోపే తిరిగి బీసీ జాబితాలు ఇప్పుడు 11-12 నెలలు అయింది సుమారుగా. ఒక విషయం మీ గుర్తుకు చేస్తున్నాను సార్, ఒక చట్టం అమల్లో ఉన్నప్పుడు, ఒక రిజర్వేషన్ పొందుతున్నప్పుడు మీరు అంటున్నారు నోటీస్ ఇవ్వకుండా తర్వాత డేటా కలెక్ట్ చేయకుండా అంటున్నారు. ఒక న్యాయమూర్తిగా ఒక మాట అడుగుతున్నాను, ఏదేమైనా పుట్టిన కులాన్ని మార్చేయటం అనేది ఎక్కడన్నా మన భారతదేశంలో జరిగిందా సార్ మీకున్న నోటీసులో? లే, అది ఎక్కడ జరగడానికి వీల్లేదు, జరిగే అవకాశం కూడా లేదు. కులాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు. అవసరమైతే మతాన్ని మార్చుకోవచ్చు, లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పుట్టిన కులాన్ని మార్చుకోవడం అనేది ఎక్కడ ఉండదు. ఇది భారతదేశంలో కాదు సార్, ప్రపంచ దేశాల్లో నిజంగా 26 కులాల సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, అటు పోల్నాటి వెలమ, తూర్పు కాపు, సెట్టిబలిజ, కళింగ, ఇలాగ 26 కులాల యొక్క పేర్లు మార్చేస్తే ఇలా తెలంగాణ భూభాగంలో మా కులం ఇదని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేని దీనస్థితిలో ఉన్నారంటే మనం ఎక్కడ సిగ్గుపడాలి సార్ సమాజంలో మనలాంటి వాళ్ళందరూ కూడా. ఏదేమైనా మీరు జూమ్ లైన్లోకి వచ్చి మీ యొక్క సమస్యకి వీళ్ళకి న్యాయం చేయడానికి మీరు స్పందించినందుకు ధన్యవాదాలు సార్. ఒక్కసారి మీతో మాట్లాడుతాను మళ్ళీ. జగదీశ్వరరావు గారు నమస్కారం అండి. జగదీశ్వరరావు సార్ మ్యూట్లో ఉన్నారు మీరు. జగదీశ్వరరావు నమస్కారం. మీరు ఇప్పుడు విజయనగరం జిల్లాకి ఒక 6 సంవత్సరాలుగా టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎక్స్-ఎమ్మెల్సీ, టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన మీరు అనేక విధాలుగా వీళ్ళకి సహాయం చేశారు. ఏదేమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు 2014లో
ఇక్కడ కేసీఆర్ గారు తీసేసినప్పుడు ఈ 26 కులాల ఆంధ్ర కులాలను తీసేస్తున్నారు, తప్పుది. 138 కులాలు 26 కులాలు తెలంగాణ భూభాగంలోనే వాళ్ళు ఉంటున్నారు. 1920 నుంచి అనంతరామన్ కమిషన్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది, ఇది తప్పని చెప్పి గవర్నర్కి ఇలాంటి సమస్యలు ఉంటాయని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో గవర్నర్కి 2 సలహాదారులను పెట్టింది, ఒకళ్ళు ఏపీకి ఒకళ్ళు తెలంగాణకి. ఈ బైఫిరికేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలలో ఏదైనా సమస్యలు వస్తే ఆ 2 అడ్వైజర్ల ద్వారా త్రూ గవర్నర్ ద్వారా కేంద్ర క్యాబినెట్కి హోంశాఖకి చెప్పాలని. కానీ ఆ రోజు ఆయన కాముగా ఉండటం వల్ల కూడా వీళ్ళకి కొంత అన్యాయం జరిగింది. ఏమంటారు దీని గురించి? ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి మీకు, ఎందుకంటే ఒక జస్టిఫైబుల్ కాజ్ ఈరోజు వాళ్ళు ఇప్పుడు డిప్రైవ్డ్ కమ్యూనిటీ కింద మారిపోయారు. 26 కమ్యూనిటీస్ కూడా డిప్రైవ్డ్. మళ్ళా మనం వీళ్ళని సమాజంలోకి ప్రైమ్ ఫ్రంట్ లోకి తీసుకురావాలంటే చాలా పడుతుంది. ఎందుకంటే ఈ 10 years or 15 years మళ్ళీ వాళ్ళు దే వెంట్ బ్యాక్ టు చాలా దీనికి వెళ్ళిపోయారు. అంచేత వాళ్ళ కాజుని మీరు ఇవాళ తీసుకురావడం పెద్దలు ఈరోజు పూర్ణచంద్రరావు గారు ఎక్స్ డీజీపీ గారు కానీ, అలాగే జస్టిస్ గారు చంద్రకుమార్ గారు కానీ, లేకపోతే ఇందాక భానుప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ రావటం, ఇష్యూస్ చెప్పడం చాలా అంటే అట్లీస్ట్ ఈ ఇష్యూని మీరు అలా బర్నింగ్ లో పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. అంచేత అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. ఒక గిలిటిన్ చేశారండి. జనరల్ గా ఒక సెపరేషన్ అయింది. సెపరేషన్ అయిన తర్వాత ఎవరి సన్స్ ఆఫ్ ద సాయిల్, ఎవరి ఇంట్రెస్ట్ మీద పీపుల్ అక్కడ హ్యాపీగా ఉండటానికే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారండి. తూచా తప్పకుండా రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని. అలాగ అమలు చేసేటప్పుడు మీరు అనేటప్పుడు ఈ అసలు మనకి సపరేషన్ లో 6 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఏది ఇంటాక్ట్ గా ఉంచాలనే ఉంది. తర్వాత ఇప్పుడు క్రీమీ లేయర్ అని తీసేయటానికి ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు మాట్లాడారు, జడ్జి గారు కూడా, జస్టిస్ గారు కూడా మాట్లాడారు. క్రీమీ లేయర్ గా తీసేయాలంటే దేర్ షుడ్ బి ఏ పార్లమెంట్ లో మళ్ళీ రావాలి. అన్ని ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్ తీయాలనంటే అది మళ్ళా పార్లమెంట్ లో ఆమోదించాలి. అంతేగాని మాకు ఇవాళ రైట్ ఉందని యూనిలేటరల్ గా నియంతృత్వంగా తీసేయటం అనేది చాలా బాధాకరం అండి. అది చారిత్రాత్మక హిస్టారికల్ బ్లండర్ అండి. ఇందాక చెప్పారు చంద్రకుమార్ గారు, ఒకళ్ళని ఒక కమ్యూనిటీని ఉన్న కమ్యూనిటీ దే ఆర్ ఎంజాయింగ్ ద రైట్ ఫండ్, అది బేసిక్ గా లీగల్ రైట్. అది మనం ఏం చెప్తామండి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సోషల్ జస్టిస్ అన్నప్పుడు ఉన్నోళ్ళు పీకేయడమా? ఇంకా కావాలంటే కొంతమందిని యాడ్ చేయాలంటే ట్రై చేయండి. ఇంకా డిప్రైవ్డ్ అయిన కమ్యూనిటీస్ ఉంటే యాడ్ చేయడానికి గవర్నమెంట్, దట్ విల్ బి అప్రిషియబుల్. అంతేగాని తర్వాత వితౌట్ ఎనీ శాంక్టిటీ, వితౌట్ ఎనీ హోలిస్టిక్ అప్రోచ్ బ్లంట్ గా తీసేయడం అనేది ప్రజాస్వామ్యంలో, మనం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లో రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇది చాలా అన్యాయం అండి. అయితే ఇప్పుడు అది జరిగిపోయి ఆ గవర్నమెంట్ దే ఆర్ బీయింగ్ పెయిడ్ ద డివిడెండ్ ఆల్సో, అది మనం అనకూడదు. అయితే ఖచ్చితంగా ప్రామిస్ చేసింది, కొంతవరకు తీసుకొచ్చారు. బీసీ కమిషన్ కూడా అది కాన్స్టెంట్ గా, నేనైతే చెప్తాను కాన్స్టెంట్ గా మీ ఛానల్ తాలూకా కాన్స్టెంట్ దీని డిమాండ్ నుంచే కొంచెమైనా వస్తా ఉంది. దానికి నిజంగా రియల్లీ అప్రిషియబుల్ లైక్ ఎనీథింగ్. అయితే ఇప్పటికైనా 1 నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తామన్నది ఇవాళ 1.5 years అయిపోతా ఉంది. అంచేత ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ డిబేట్స్ వల్ల గానీ లేకపోతే ఇది గానీ ఏదైనా ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉండాలండి. తీసేటప్పుడు మనం, ఎందుకంటే మనం నియంతృత్వం కాదు, అకార్డింగ్ టు ద పబ్లిక్ ఒపీనియనే కదా రూల్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవన్నీ కాకుండా పబ్లిక్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్నిస్ట్ ద పబ్లిక్ ఒపీనియన్, ఎగ్నిస్ట్ ద కమ్యూనిటీస్. ఇప్పుడు నేను ఆ కమ్యూనిటీలో ఉన్నానని కాదు, కానీ ఎంత అంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కోల్పోయారు, వాళ్ళు ఆంధ్రాలోకి రాలేరు, తెలంగాణలో ఉండలేరు. అసలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎలా ఉందా వాళ్ళ పరిస్థితి కూడా సో డిప్లోరబుల్ అండి, చాలా విచారకరం, బాధాకరం అండి. వాళ్ళు మన తెలంగాణలో ఉండి కూడా వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఉన్నారు ఇప్పుడు 26 కమ్యూనిటీలు కూడా. మీకు ఒక మాట చెప్తాను జగదీశ్వరరావు, ఈ 26 కులాల వాళ్ళు కులం లేకుండా బతుకున్న జీవులు. అంతే సార్, అంతేనండి. ఇది ఎక్కడా జరగదు. చంద్రకుమార్ గారు చెప్పినట్టు, జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు ఇది హిస్టారికల్ గా ప్రపంచ దేశాల చరిత్రలో ఒక బుక్ రాయొచ్చు దీని గురించి.
అంతే సార్, అంతే సార్. అంటే ఇంత ప్రజాస్వామ్యంలో మనం ఇంత దీంట్లో ఉండి కూడా ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోవడం కాదు కదా, అన్యాయం చేశారు, ఆ అన్యాయాన్ని మళ్ళీ రెక్టిఫై చేయలేకపోవడం అన్నది అది చాలా దారుణం. ఇది అంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా మంది తెలంగాణ నుంచి వచ్చారండి, అమరావతికి వచ్చారు. అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక ఇష్యూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా అసలు చంద్రబాబు నాయుడు గారు మూవ్ చేస్తే దాన్ని ఇంకెక్కువ చేస్తారు ఆయన ఆ టైంలో కేసీఆర్ గారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటే Right. దానికి ఇంకా ఎక్కువ వాళ్ళు అన్యాయం అవుతారు అక్కడ ఉన్నవాళ్ళు. Right. అందుకని మా గౌరవ అధ్యక్షులు గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా క్వైట్ గా కామన్ గా ఉండండి. బట్ Final- ఉండడం వల్ల ఇప్పుడు పోరాటం చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది, కానీ పోరాటం చేయకపోవడం వల్ల కాదు. కానీ అక్కడ ఉన్న పొలిటికల్ కండిషన్స్ లో ఆ విధంగా తీసుకోవచ్చు. ఏదేమైనా సరే 138 కులాలు 26 కులాలు ఏదైతే 26+ కులాలు ఉన్నాయో, రేపు మీరు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారితో మాట్లాడి అటు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇది రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేని సబ్జెక్టు కాబట్టి మీరు త్వరగా చంద్రబాబు ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా. మేము అసలు కాన్స్టెంట్ గా మేము ప్రెజర్ ఇస్తా ఉన్నామండి మా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇదేమి పొలిటికల్ లాబియింగ్ కేసు కాదు, ఇది సామాజిక అసమాన్యతతో కూడిన సబ్జెక్ట్ ఇది. అంతే సార్, అంతే సార్. ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. చింతపల్లి వెంకటేశ్వరరావు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. గత 3 నెలలుగా ప్రైమ్ న్యూస్ లో రైట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించిన సెట్టిబలిజా ప్లస్ 26 కులాలను అన్యాయంగా తొలగించబడిన కులాల గురించి ప్రైమ్ నైన్ వేదికగా ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా ఒక డిబేట్ చేస్తున్నందుకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలండి. అంతేకాకుండా ప్రైమ్ నైన్ డిబేట్ ప్రతి వారము డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రైమ్ నైన్ పొలిటికల్ అడ్వైజర్ శ్రీ డివి సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో కూడిన నమస్కారం అండి. థ్యాంక్ యూ, చెప్పండి. గత 11 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా పరిగణించబడిన 138 కులాల నుంచి 26 కులాలు ప్లస్ 1 సెట్టిబల్లి కులాలను తొలగించిన తెలంగాణ 11 సంవత్సరాలుగా నష్టపోతున్నామండి మేము. రైట్. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏర్పడినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడింది. ఎస్ విభజించబడిన తర్వాత ఈ విభజించిన తెలంగాణ రాష్ట్రానికి ఎస్ ఎక్కువగా సపోర్ట్ చేసింది బీసీ కులాలే. ఎస్ సపోర్ట్ చేసిన బీసీ కులాలకి కృతజ్ఞతాభావంగా అప్పటి సీఎం గారు ఈ 26 కులాలు ప్లస్ 1 సెట్టిబల్లి కులాలకి కృతజ్ఞత తెలియజేసింది ఏంటంటే బీసీ జాబితా నుంచి తొలగించడం. రైట్. మంచి బీసీలకి మంచి బుద్ధి చెప్పారు. ఎస్ దాని ఫలితంగా ఈ రోజు ఇంటికే పరిమితం అయిపోయిన కేసీఆర్ గారు ఎస్ బీసీలతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది, రైట్, ఎప్పటికైనా మిమ్మల్ని ఇంటి దగ్గరే కూర్చోబెడతారు. రైట్. ఇకపై ముఖ్యంగా మేము తెలియపరిచేది ఏంటంటే ప్రస్తుత సీఎం గారు మాన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బహిరంగ సభలో ఆయన ఒక అభయం ఇచ్చారు బీసీ 26 కులాలకి. ఎస్ ఏమనంటే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే మిమ్మల్ని బీసీ జాబితాలో చేరుస్తానని ఒక అభయం ఇవ్వడంతో మా బీసీ కులాలందరికీ ఎస్ ఒక సంతోషకరమైన వార్త చెప్పారని మేము సంతోషించాం. రైట్. అంతేకాకుండా గత సంవత్సరన్నర కాలంగా నెల వెళ్ళిపోయింది, సంవత్సరన్నర కాలం వచ్చింది. రైట్. ఇప్పుడు ప్రస్తుత ప్రైమ్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారిని వివిధ బీసీ సంబంధించిన అధికారులని రైట్ ఎప్పటికప్పుడు మీ డిబేట్ ద్వారా అందరికీ గుర్తు చేసి రైట్ వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ బీసీ జాబితాలో చేర్చే విధంగా కథలకి తెచ్చినందుకు ప్రైమ్ న్యూస్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ చింతపల్లి వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ లైన్లోకి వచ్చిన ఏదేమైనా త్వరలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి శుభవార్త వింటారు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా అనుసరించి తీయలేదు కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించి కలుపుతారనేది ఆశిద్దాం. ఈ డిబేట్లో పాల్గొన్న పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, అలాగే జగదీశ్వర్ గారికి, ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ఇటువంటి పెద్దలు మహానుభావులందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది సామాజిక అసమాన్యత సంబంధించిన ఒక సమస్య. సమాజంలో పుట్టిన కులాన్ని మార్చేసే ఒక జరగకూడని ఒక సమస్యని తెరపైకి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో మేనిఫెస్టోలో పెట్టారు.
నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరగా ఈ నెల రోజుల లోపులోనే వాళ్ళని తిరిగి బీసీ జాబితాలు చేరుస్తారని 26+1 కులాలు ఎదురు చూస్తున్నాయి. ఏదేమైనా వీళ్ళకి న్యాయం జరుగుతుందని, జరగాలని ప్రైమ్ న్యాయం ఆశిస్తుంది. వీళ్ళ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న బీసీలకు సమాజ హితం కోసం ప్రైమ్ న్యాయం మేనేజ్మెంట్ ఎప్పుడు ముందడుగే వేస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. ఎక్కడా కూడా రాష్ట్రాలుగా విభజించమన్నారు తప్ప కులాలను తీసేయమని కానీ, కులాల యొక్క టైటిల్ని మార్చి